హాయ్ ఫ్రెండ్స్, మేము ఒడియాలు స్టార్ట్ చేసామండి. ఇది స్వచ్ఛమైన నువ్వుల తెలగపిండి అండి. ఇది మన శరీరానికి చాలా ఆరోగ్యం అండి. ఇది మేము ఎలా తయారు చేస్తామంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్ అది వేసుకొని 3 రోజులు నానబెడతాం అనమాట. సో ఇలా నానబెట్టడం వల్ల ఏటవుతుందంటే దాని తాలూకా పవర్ అనేది ఇంకా పెరుగుతుంది. సో దాని విధంగా దాంతోపాటు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, సో ఈ మూడింటిని మాత్రం యూజ్ చేస్తామండి. సో 3 రోజులు నానబెట్టిన తర్వాత మనం అది పిండి అనేది బాగా పులుస్తుంది. సో పులియడం వల్ల ఏంటంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా పులియబడిన పిండి వల్ల సో దీంతో పాటు మేము ఏం చేస్తామంటే జీలకర్ర, ఎండుమిర్చి రెండింటిని మిక్సీ కొడతాం. సో అలా మిక్సీ చేసిన దాన్ని దాంట్లో మిక్స్ చేస్తాం. సో అదేవిధంగా సపరేట్గా ఎల్లుల్లిపాయలు ఉంటాయి, దాన్ని కూడా మిక్సీ చేస్తాం. మిక్సీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనం సాల్ట్ యాడ్ చేసి ఫినిష్ చేసిన తర్వాత ఓవరాల్గా వడియమని తయారు చేస్తారు. ఇది ఎక్కువగా వాడేది ఏంటంటే చలిదండు తినడానికి ప్లస్ వడియాల పులుసుకి అన్నిటికీ ఇది వాడుకోవచ్చండి. సో మీకు ఏమైనా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఉందండి, ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఏంటంటే మనకి ఒకవేళ కర్రీలు లేవనుకోండి, కర్రీ సడన్గా వండుకోలేకపోతున్నాం, లేదంటే సడన్గా మనం ఏదైనా పని మీద వచ్చి ఇంకా వండుకోలేకపోతున్నాం అనుకోండి, ఇంట్లోనే ఇలాంటి వడియాలు ఉంచుకోవడం వల్ల ఏంటవుతుందంటే మనం ఆ టయానికి కర్రీతో లేకుండా వీటితో ఈజీగా తినొచ్చు అనమాట. సో టేస్టీగా ఉంటాయి. సో హెల్త్ పరంగా సూపర్.